అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఆరాధ్య. స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ని కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక స్టోరీలోకి వెళ్తే, ఎప్పటిలాగే రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్దామని కిందకి వచ్చాను. డైనింగ్ టేబుల్ ఎప్పుడూ రకరకాల వంటకాలతో నిండిపోయి ఉండేది. కానీ ఈరోజు మాత్రం టేబుల్ ఖాళీగా ఉంది. నాకు అర్థం కాలేదు. కాస్త నొసలు ముడిచి గట్టిగా పిలిచాను, అమ్మా ఎక్కడున్నారు అందరూ? లోపల నుంచి రియా గొంతు ఎంతో ఉత్సాహంగా వినిపించింది. మేమందరం కిచెన్లో ఉన్నాం భాయ్. అసలు కిచెన్లో అందరూ కలిసి ఏం చేస్తున్నారు? నాకేం అర్థం కాలేదు. అలాగే నడుచుకుంటూ వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర నా రెగ్యులర్ ప్లేస్లో కూర్చున్నాను. కొద్దిసేపటికే అందరూ ఒక్కొక్కరుగా వంటకాలను తీసుకొచ్చి టేబుల్ మీద సర్దడం మొదలుపెట్టారు. ఇది నేను చేశాను భాయ్, స్పెషల్గా వదిన కోసం. రియా ఎంతో ఎక్సైట్మెంట్తో చెప్తూ ఒక ప్లేట్ నిండా పోహా అంటే అటుకుల ఉప్మా తీసుకొచ్చి ఆరాధ్య కూర్చునే సీటు ముందు పెట్టింది. ఆ తర్వాత తనేదో పాట పాడుకుంటూ మళ్ళీ కిచెన్ వైపు పరిగెత్తింది. నిజానికి మా ఇంట్లో ఎవరూ పోహా తినరు. అంటే ఇదంతా కేవలం ఆమె కోసమే అన్నమాట. అంతే. నా బుర్రలో ఒక అల్లరి ఆలోచన మెరిసింది. పెదవులపై ఒక చిన్న దొంగ నవ్వు చేరింది. చుట్టూ ఎవరూ లేని సమయం చూసి ఆ పోహా ప్లేట్ నా వైపు లాక్కున్నాను. వంటింట్లో ఉన్న కారం డబ్బా తీసి ఆ పోహా మీద కాస్త గట్టిగానే చల్లాను. అంతా బాగా కలిపేసి మళ్ళీ ఎవరికీ అనుమానం రాకుండా ఎక్కడిదక్కడ యథాస్థానంలో పెట్టేశాను. ఆ కారం తిని తాను ఇచ్చే ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందా అని ఊహించుకుంటూ నా పెదవుల మీద ఒక చిన్న వెటకారపు నవ్వు మెరిగింది. అదే సమయంలో చిన్నాన్న కిందకు వస్తూ నన్ను పలకరించారు. గుడ్ మార్నింగ్ బేటా. గుడ్ మార్నింగ్ బాబాయ్ అని నేను సమాధానమిచ్చాను. ఆయన నా పక్కనే కూర్చున్నారు. నెమ్మదిగా ఇంట్లో ఉన్న వాళ్ళంతా డైనింగ్ టేబుల్ చుట్టూ చేరారు. ఈరోజు వదిన కోసం నేను స్వయంగా పోహా చేశాను. రియా ఎంతో గర్వంగా చేతులు తట్టుకుంటూ అందరికీ అనౌన్స్ చేసింది. నానముఖంలో ఒక ఆత్మీయత నవ్వు మెరిసింది. వావ్ బేటా, చాలా మంచి పని చేశావు. కానీ అక్కడ ఉన్న దర్శ్ ఊరుకుంటాడా? వెంటనే ఆరాధ్య వైపు తిరిగి వెటకారంగా అన్నాడు. వదిన, రియా చేసిన వంట తినడం కంటే కడుపు మార్చుకొని పస్తులుండడం 100 రెట్ల మేలు. అంతే. ఆ మాట వినగానే రూమ్ అంతా ఒక్కసారిగా నవ్వులతో నిండిపోయింది. దర్శ్ బాయ్, నన్ను ఇన్సల్ట్ చేయడం ఆపుతావలేదా అని రియా కోపంతో మూతి తిప్పుకుంటూ చేతులు కట్టేసుకొని డ్రామా చేయడం మొదలుపెట్టింది. ఆగు వదిన, తను తిన్న తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కదా. నేను ఎందుకైనా మంచిది ముందు అంబులెన్స్కి ఫోన్ చేస్తాను అంటూ రాజ్ ఇంకో జోకు వేశాడు. దాంతో ఇంట్లో నవ్వులు ఇంకాస్త ఎక్కువయ్యాయి. రియాకి అస్సలు తట్టుకోలేకపోయింది. అలిగిపోతూ, నాన్న, పెద్ద నాన్న, చూడని వీళ్ళిద్దరిని నన్ను ఎలా ఏడిపిస్తున్నారో అంటూ ఫిర్యాదు చేసింది. నాన్న వెంటనే దర్శ్ రాజ్ వైపు సీరియస్గా ఒక లుక్ ఇచ్చారు. అంతే. ఆ చూపు దెబ్బకి ఇద్దరు గప్చుపైపోయి బుద్ధిమంతుల్లా నిఠారుగా కూర్చున్నారు. వదిన, త్వరగా తిని ఎలా ఉందో చెప్పు అని రియా ఎంతో ఆతృతగా ఆరాధ్య ముఖాన్ని తీక్షణంగా గమనిస్తూ అడిగింది. ఆరాధ్య నెమ్మదిగా స్పూన్ తీసుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకుంది. అవును, సరిగ్గా నేను ఎదురు చూస్తున్న క్షణం ఇదే. ఆ పోహా నోట్లో పడిందో లేదో ఒక్కసారిగా ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తను నార్మల్గా ఉండటానికి చాలా ప్రయత్నించింది. చుట్టూ చూస్తూ కవర్ చేయాలని చూసింది. కానీ ఆ కారం దెబ్బకి ఆమె గుండె ఆగినంత పనైంది. నాలుక మండిపోతోందని ఆమె ముఖం చూస్తూనే తెలిసిపోతోంది. ఆమె పరిస్థితి తెలియని అమ్మ ఎంతో ప్రేమగా అడిగింది, ఎలా ఉంది బేటా అని. చాలా చాలా బాగుందత్తమ్మా. రోజు ఇలాంటి పోహా ఇచ్చినా నేను హ్యాపీగా తినేస్తాను అని ఆరాధ్య కారాన్ని భరిస్తూనే బలవంతంగా నవ్వుతూ మేనేజ్ చేసింది. ఆ తర్వాత ఏం చేయలేక ఒక్కొక్క ముద్ద తింటూ మంట తట్టుకోలేక మధ్య మధ్యలో గుటగుట నీళ్ళు తాగుతూ ఎలాగోలాగా కానిచ్చేస్తోంది. చూసారా, నేను ముందే చెప్పాను కదా నేను చాలా బాగా వండుతానని అని రియా ఎంతో గర్వంగా కాలర్ ఎగరేసింది. పాపం ఆరాధ్య ముఖమంతా కారానికి ఎర్రగా అయిపోయింది. కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. కానీ ఒక్క మాట కూడా అనకుండా, కనీసం కంప్లైంట్ కూడా చేయకుండా ఆ ఘాటైన నరకాన్ని భరిస్తూ ప్లేట్ మొత్తం ఖాళీ చేసేసింది. ఆరాధ్య. ఆ పోహాలో కారం కలిపింది మరెవరో కాదు, ఆరవ్ గారేనని నాకు బాగా తెలుసు. ఎందుకంటే టేబుల్ మీద పెట్టడానికి ముందే రియా నాకు ఆ డిష్ చూపించింది. అప్పుడు ఇది చాలా నార్మల్గా ఉంది. కానీ తెలిసి కూడా నేను అలాగే తిన్నాను. ఎందుకంటే నా కోసం ఎంతో ఇష్టంగా వండిన రియా మనసు బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. నేను నెమ్మదిగా ఆరవ్ గారి వైపు కళ్ళెత్తి చూశాను. తాను సాధించానని గర్వంతో ఒక వెటకారపు నవ్వు నవ్వుకుంటూ బ్రేక్ఫాస్ట్ తింటూ ఉన్నారు. సరిగ్గా అదే క్షణంలో మా ఇద్దరి కళ్ళు కలిశాయి. నన్ను చూసి ఆయన ఏం చేయలేవన్నట్టుగా ఒక కనుబొమ్మ ఎగరేసి ఛాలెంజ్ చేశారు. కానీ నేను కోప్పలేదు, ఏడవలేదు. దానికి బదులుగా ఆయన వైపు చూసి ఎంతో సాఫ్ట్గా ప్రశాంతంగా ఒక చిన్న నవ్వు నవ్వాను. అంతే.
ఆయన ముఖంలో ఉన్న ఆ వెటకారపు నవ్వు ఒక్కసారిగా మాయమైపోయింది. షాక్ తిన్నట్టు నన్నే చూస్తూ ఉండిపోయారు. మా అమ్మ ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేది, ఎలాంటి కష్టాన్నైనా సరే ముఖం మీద ఒక చిన్న నవ్వుతోనే ఎదుర్కోవాలని. ఇప్పుడు నేను సరిగ్గా అదే చేశాను. అయినా ఆ క్షణంలో ఆయన ముఖం మారిపోయిన రంగులు చూశాను కదా, ఆ ఒక్క లుక్ కోసం ఈ మాత్రం కారం తినడం వర్తనే చెప్పాలి అని అనుకున్నాను. నేను ఏడవాలని, అందరి ముందు కంప్లైంట్ చేయాలని, నా సహనం కోల్పోవాలని ఆయన ఆశపడ్డారు. కానీ నేను ఆయన అనుకున్న దానికి పూర్తిగా రివర్స్ యాక్షన్ ఇచ్చాను. బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఇంట్లో వాళ్ళంతా చివరి పనుల మీద వాళ్ళు ఆఫీసులకు వెళ్ళిపోయారు. అప్పుడే అత్తమ్మ నా దగ్గరికి ఎంతో ఆప్యాయంగా వచ్చి చేతిలో ఒక ట్యాబ్లెట్ పెడుతూ అంది, ఆరాధ్య బేటా, ఇది తీసుకో అని. నాకేం అర్థం కాక ఇదేంటమ్మా అని అడిగాను. గందరగోళంగా అత్తమ్మ నా తలను నిమురుతూ ఎంతో ప్రేమగా నా నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. ఆరవ్ నీ ఫుడ్లో కారం కలిపాడు కదా, ఇది వేసుకో, ఆ కడుపులో మంట తగ్గుతుంది. నువ్వు పోహ అంతా తినేశాక ఆరవ్ నీ వైపు చూసి ఒక దొంగ నవ్వు నవ్వడం నేను గమనించాను. అప్పుడే నాకు అర్థమైంది నువ్వు అన్ని నీళ్ళు ఎందుకు తాగావో అని అంది అత్తమ్మ. అత్తమ్మ చూపిస్తున్న ఈ ప్రేమానురాగాలకి నా మనసు నిండిపోయింది. నేను నవ్వుతూ ఆమె చేతిలో నుంచి ఆ టాబ్లెట్ తీసుకున్నాను. పరిస్థితిని కాస్త లైట్ చేయడానికి నేను నవ్వుతూ అన్నాను, అమ్మా, నాకైతే ఈ ఆరవ్ గారిని చూస్తూ ఉంటే మన టీవీ సీరియల్స్లో ఉండే అత్తమ్మలు గుర్తొస్తున్నారు. ఆయన చేసే పనులన్నీ అచ్చం అలాగే ఉంటున్నాయి అని. ఆ మాట వినగానే అత్తమ్మ ఒక్కసారిగా నవ్వేసింది. ఎంతలా నవ్విందంటే నవ్వు ఆపుకోలేక ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అవును బేటా, నువ్వు చెప్పింది 100% నిజం అంటూ నవ్వుతూనే అంది అమ్మ. సాయంత్రం ఆరవ్ ఇంటికి రాని, నాతో నీతో కారం తినిపించాడు కదా, వాడికి ఎలా బుద్ధి చెప్పాలో, ఎలాంటి లెసన్ నేర్పాలో నాకు బాగా తెలుసు, జిందగీలో మర్చిపోడు అని అత్తమ్మనింది. ఆరవ్, నేను ఎంత పెద్ద తప్పు చేశాను, అసలు నేను ఎంత పొరపడ్డాను. నా చేతిలో ఉన్న ఫైల్ వైపు నేను అలా శూన్యంగా చూస్తూ ఉండిపోయాను. సరిగ్గా కొన్ని గంటల క్రితం రాహుల్ నా క్యాబిన్కి వచ్చి ఆరాధ్య పర్సనల్ ఫైల్ను నా చేతిలో పెట్టాడు. సార్, మేడంకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి అని చెప్పి తను వెళ్ళిపోయాడు. ఏముందో చూద్దామనే ఉత్సుకతతో నేను ఆ ఫైల్ ఓపెన్ చేశాను. కానీ అందులో ఉన్న ఒక్కో ముక్క, ఒక్కో అక్షరం నా గుండెల్లో బలంగా గుచ్చుకోవడం మొదలెట్టాయి. ఆరాధ్య పేరెంట్స్కి ఆరాధ్య అన్న, వాళ్ళ అక్క అన్న అస్సలు పట్టింపు లేదు. వాళ్ళిద్దరినీ కేవలం చేతి కీలుబొమ్మల్లాగా చూశారు. వాళ్ళు వేసుకునే బట్టలు, వాళ్ళ చదువులు, వాళ్ళ ఇష్టాయిష్టాలు, ప్రతి ఒక్కదాన్ని వాళ్ళ నాన్నే శాసించాడు, కంట్రోల్ చేశాడు. నిజానికి నిషాకి నన్ను పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. ఆమెకు స్వేచ్ఛ కావాలి. అందుకే తన కలలను నిజం చేసుకోవడం కోసం తను ఇల్లు వదిలి పారిపోయింది. కానీ ఆరాధ్య మాత్రం కేవలం తన తండ్రి చేసిన ఒక బిజినెస్ డీల్ కోసం ఒక పావులా మారి ఈ పెళ్లి బంధంలోకి బలవంతంగా నెట్టబడింది. నా చేతులు ఒక్కసారిగా బిగుసుకుపోయాయి. నా మునివేళ్ళు ఆ ఫైల్ని గట్టిగా నొక్కేశాయి. అసలు నేను ఎంత బ్లైండ్గా ఎలా ఉన్నాను? కళ్ళ ముందే అంత నిజం కనిపిస్తున్నా నేను ఎందుకు తెలుసుకోలేకపోయాను? నేను ముందే అంతా సరిగ్గా ఆరా తీసి ఉండాల్సింది, ముందే తెలుసుకోవాల్సింది. ఇన్నాళ్ళు అసలు తనే తప్పు చేయని దానికి, తన ప్రమేయం లేని నేరానికి నేను తను శిక్షిస్తూ వచ్చాను. అప్పుడే అమ్మ నాన్న నన్ను హెచ్చరించారు, ఆరవ్, పగ సాధించాలని చూడకు అని. కానీ నేను వినలేదు. నా గుడ్డి కోపం నా కళ్ళను కప్పేసింది. ఆరాధ్య నన్ను మోసం చేసింది, అవును. కానీ అది ఆమె ఇష్టపూర్వకంగా చేసిన పని కాదు, విధి ఆడిన వింత నాటకం. నేను ఒక పెద్ద మూర్ఖుల్లా ప్రవర్తించాను. తను నా వల్ల పడ్డ ప్రతి బాధ, ప్రతి అవమానం నా కళ్ళ ముందు కదలాయి. తన్ని మానసికంగా విరిచేయాలని నేను ప్రయత్నించిన ప్రతి క్షణం గుర్తొచ్చి నా గుండె బరువెక్కింది. తను వీటి దేనికి అర్హురాలు కాదు. నెమ్మదిగా ఆ ఫైల్ని మూసేసి ఒక సుదీర్ఘమైన నిట్టూర్పు విడిచాను. నేను ఈ తప్పుని సరిదిద్దుకోవాలి, ఎలాగైనా ఆరాధ్యకి న్యాయం చేయాలి అని నా మనసులో గట్టిగా అనుకున్నాను. ఆరాధ్య, అమ్మా, ఈరోజు మనం చోలేపూరి చేద్దామా అంటూ ఎంతో ఉత్సాహంగా అడిగాను. ఇంట్లో వాళ్ళందరికీ చోలేపూరి అంటే చాలా ఇష్టం. అందుకే అందరి కోసం స్పెషల్గా ఏదైనా చేయాలనిపించింది. ఇక మేమిద్దరం కిచెన్లో బిజీ అయిపోయాం. నెమ్మదిగా ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళంతా ఒక్కొక్కరుగా ఇంటికి తిరిగి రావడం మొదలుపెట్టారు. హాల్లోకి వచ్చి కూర్చొని రోజంతా జరిగిన విషయాల గురించి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు. కానీ ఆరవ్ గారు మాత్రం ఇంకా ఇంటికి రాలేదు. ఆయన ఎక్కడున్నారా అని నేను ఆలోచిస్తున్న ఆ క్షణంలో సరిగ్గా అప్పుడే ఆయన లోపలికి నడుచుకుంటూ రావడం కనిపించింది. కానీ ఈరోజు ఆయనలో ఏదో మార్పు ఉంది. ఆయన ముఖంలో ఎప్పుడూ ఉండే ఆ పొగరలేదు. కళ్ళు చాలా బరువెక్కినట్టు, ఏదో బాధతో,
పశ్చాత్తాపంతో నిండిపోయినట్టు అనిపించాయి. ఈరోజు చాలా లేట్ అయ్యావు బాయ్ అని రాజు అడిగాడు. ఆఫీస్లో కాస్త వర్క్ ఎక్కువైందిరా అంటూ ఆరవ్ గారు వెళ్ళి అమ్మ పక్కన కూర్చున్నారు. సరిగ్గా అప్పుడే ఆయన కళ్ళు నా కళ్ళను ఢీకొట్టాయి. కానీ ఈసారి ఆ చూపుల్లో ఎప్పట్లాంటి ఆ నిప్పులు లేవు, ద్వేషం లేదు, అంతకుమించి మరేదో తెలియని ఆవేదన కనిపిస్తోంది. వదినా ఇటు చూడు అంటూ రియా తను తీసుకొచ్చిన జ్యువెలరీని చూపిస్తూ నన్ను పిలిచింది. దాంతో నా ఆలోచన నుంచి ఒక్కసారిగా బయటపడ్డాను. ఆరవ్, నా ముఖంలోని అశాంతిని గమనించిన అమ్మ నెమ్మదిగా నా దగ్గరికి వచ్చి రహస్యంగా అడిగింది, ఏమైంది బేటా అలా ఉన్నా అని. ఏం లేదమ్మా అంటూ తల ఊపేసి అబద్ధం చెప్పాను. నా హృదయాన్ని తోల్చేస్తున్న ఆ నిజాన్ని నేను అమ్మకు చెప్పలేను. పగ తీర్చుకోవద్దని తను నన్ను ఎంత బతిమలా అన్నా నేను వినలేదు. ఇప్పుడు ఆమె చెప్పిన మాటలు నా చెవుల్లో ఇంకాస్త గట్టిగా ప్రతిధ్వనిస్తున్నాయి. కానీ కాలం మించిపోయాక అనుకుంటే ఏం లాభం? నేను ఆ రోజే అమ్మ మాట విని ఉంటే ఎంత బాగుండేది అనుకున్నాను. డైనింగ్ టేబుల్ మీద డిన్నర్ సర్వ్ చేశారు. అందరూ టేబుల్ చుట్టూ కూర్చొని నవ్వుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ ఎంతో ఇష్టంగా తింటూ ఉన్నారు. కానీ నేను మాత్రం ఒక్క ముద్ద కూడా నోట్లోకి వెళ్ళడం లేదు. నిశ్శబ్దంగా కూర్చొని నా ఆలోచనలో నేను మునిగిపోయాను. మధ్య మధ్యలో దొంగచాటుగా ఆరాధ్య వైపు చూస్తూ ఉన్నాను. అసలు నేను అన్ని రకాలుగా వేధించినా, తన్ని అంతలా గాయపరిచినా తను ఇంత ప్రశాంతంగా, ఇంత హుందాగా ఎలా ఉండగలుగుతోంది? నేను తన్ని ఎంత మానసికంగా దెబ్బతీయాలని చూసినా తను ప్రతిసారి అంతే రెట్టింపు ధైర్యంతో, అదే సాఫ్ట్ స్మైల్తో నా ముందు నిలబడింది. అయితే ఈరోజు మొదటిసారిగా నా కళ్ళు తనలోని చిన్న చిన్న విషయాలను గమనించడం మొదలెట్టాయి. అందరూ మాట్లాడేటప్పుడు తను ఎంత ఓపికగా వింటుందో, ఎవరైనా తనని కామెంట్ చేసినా, వెటకారం చేసినా ఎంత సున్నితంగా నవ్వు ఊరుకుంటుందో. అసలు ఇంట్లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్న ఆడబిడ్డలా ఈ ఫ్యామిలీలో ఎలా కలిసిపోయిందో అంతా చూస్తూ ఉంటే నా గుండె బరువెక్కింది. నేను చూపించిన క్రూరత్వానికి తను ఎంత మాత్రం అర్హురాలు కాదు. డిన్నర్ అయిపోయాక నా రూమ్కి వచ్చాను. మంచం మీద కూర్చొని మళ్ళీ ఆ ఫైల్ వైపే శూన్యంగా చూస్తూ ఉండిపోయాను. కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండటంతో ఆ అక్షరాలన్నీ మసకబారిపోతున్నాయి. కానీ ఆ ఫైల్లో ఉన్న చేదు నిజం మాత్రం నా గుండెల్ని చీల్చేస్తోంది. ఆరాధ్య కేవలం పరిస్థితుల ప్రభావం వల్ల బలిపశువు అయింది. నేనే ఈ రాక్షసత్వంతో దాన్ని ఇంకా నరకంగా మార్చేశాను. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని నేను తన ముందుకు వెళ్ళాలి? నేను చేసిన ఈ మహాపాపానికి అసలు ప్రాయశ్చిత్తం ఎక్కడ మొదలుపెట్టాలి? నాకేం అర్థం కావడం లేదు. తను కేవలం నా నుంచి కాస్త ప్రేమను, గౌరవాన్ని మాత్రమే ఆశించింది. కానీ నేనేమిచ్చాను? తను తట్టుకోలేని నరకాన్ని, గుండెకోతను మెలిగిల్చాను. నేను భారంగా మంచం హెడ్బోర్డ్ కానుకొని వెనక్కి వాళ్ళ వేళ నా హృదయం పశ్చాత్తాపంతో, అంతులేని నేరభావంతో ఒక్కసారిగా బరువెక్కింది. కానీ ఒక్క నిజం మాత్రం నాకు స్పష్టంగా అర్థమైపోయింది. జరిగిపోయిన కాలాన్ని నేను వెనక్కి తీసుకురాలేను. నేను చేసిన తప్పులను, ఆరాధ్యకు గురి చేసిన ఆ గాయాలను మార్చడం ఇక నా వల్ల కాదు. కానీ విధి ఆడిన ఈ వింత నాటకంలో ఆరో తెలుసుకున్న నిజం వాళ్ళిద్దరి బంధాన్ని ఎలాంటి మలుపులు తిప్పబోతోంది? నెక్స్ట్ పాటలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.